రైతులకు ఎదురవుతున్నటువంటి ఇబ్బంది, గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి కష్టాలు, ఈ అంశాలకు సంబంధించి ఎందుకు ఎదురవుతోంది అన్న దాని మీద ఒక డీటెయిల్డ్‌గా ఒక మంచి వివరాలతో కూడినటువంటి వెర్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వ్యవసాయం మరియు రైతు సంక్షేమం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ నాగిరెడ్డి చెప్పుకొచ్చారు. వాస్తవంగా ప్రభుత్వాలు దీన్ని రాజకీయ శత్రుత్వంతో కాకుండా బాధ్యతాయుతంగా ఆలోచిస్తే దీనికి ఒక పరిష్కారం ఉంటుంది. ప్రభుత్వ ప్రకటనలోనేమో ఆకాశాన్ని అంటేలా మాట్లాడటం, ఒక్క రైతుని నష్టపోనివ్వం కానీ క్షేత్రస్థాయిలో ప్రతి రైతు కంట కన్నీరే. ఉల్లితో మొదలైనటువంటి సంక్షోభంలో మరో పంట ప్రత్తి కలిసింది. పంట పండించి అమ్ముదామంటే ఏ పంట గిట్టుబాటు కాని ధరలు, పంట పండించడానికి రోజుల తరబడి యూరియా కోసం పడిన వెతలు, లేదా బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొన్న పరిస్థితి. గత సీజన్లో మిర్చి రైతుల సంక్షోభంతో మొదలు పొగాకు, మామిడి, ఈ సీజన్ ఉల్లి రైతుల నుండి నెల్లూరులో ధాన్యం రైతుల పరిస్థితి అదే. మరలా పత్తి రైతుల పరిస్థితి. మిర్చి తీవ్రంగా నష్టపోయినా ఇప్పటి వరకు వాళ్ళకి అందించిన సాయం ఏంటి? పొగాకు మొత్తం కొంటాం, రైతులకు పూర్తి న్యాయం చేస్తామన్నారు. ఈ రోజుకి రైతులు ధర్నా చేస్తున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న నల్లబెర్లి పొగాకు తగలబెడుతున్నారు. రైతుల దగ్గర నుండి ఎంత బెర్లీ పొగాకు కొన్నారు, దానికి గాను రైతులకి ఎంత చెల్లించారు, ఇంకా ఎంత బాకీ ఉంది? తోతాపూరి మామిడి కిలోకి రూ. 8 ఫ్యాక్టరీలు చెల్లిస్తాయి, రూ. 4 ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలు 5 నుండి 6 రూపాయలు ఇస్తామంటున్నాయి. రైతులకు చెల్లింపులు పూర్తిగా లేదు. ప్రభుత్వం కేజీకి రూ. 4 ఇంతవరకు ₹1 చెల్లించలేదు. ఇదిగో అదిగో అంటున్నారు. ఎప్పటికి చెల్లిస్తారో తెలియదు. మామిడి చరిత్రతోనే టన్నుల కొలది మామిడికాయలు రోడ్డు పక్కన పారబోయడం ప్రథమం. ఇక ఉల్లి విషయంలో కిలో ₹12 కొంటామన్నారు. 4 రోజులకే మళ్ళీ మార్కెట్లో అమ్ముకోండి, ₹12 కంటే తక్కువకు అమ్ముకున్న వాళ్ళకి ఆ డిఫరెన్స్ డబ్బులు చెల్లిస్తామన్నారు. మరలా ఇప్పుడు మీరు ఎక్కడైనా అమ్ముకోండి, హెక్టార్కి ₹50,000 చెల్లిస్తామని అంటున్నారు. గౌరవ వ్యవసాయ మంత్రి గారి ప్రకటన, ఉల్లి 45,000 ఎకరాల్లో సాగు జరిగింది, సుమారుగా 100 కోట్లు అవుతుందని ప్రకటించారు. కానీ వాస్తవంగా జరిగిన సాగు కర్నూలులో 45,200 ఎకరాలు, కడపలో 11,600 ఎకరాలు, నంద్యాలలో 7,875 ఎకరాలు, అనంతపురంలో 630 ఎకరాలు, ఇతర జిల్లాల్లో 500 ఎకరాలు, అంటే మొత్తం సాగు 65,805 ఎకరాలు. ఈ ఖరీఫ్లో ఉల్లి ఎక్కడ సాగు చేసినా తీవ్రంగా నష్టపోయారు. ఉల్లి రాయలసీమలో ఎక్కడ పండించినా అమ్మకానికి కర్నూలు మార్కెట్ యార్డ్కి రావాల్సింది, కొద్దిగా తాడేపల్లిగూడెం మార్కెట్కి వస్తుంది. రాష్ట్రంలో 65,800 ఎకరాల్లో ఉల్లి సాగు జరిగితే సాయం 45,000 ఎకరాలకి అని ఎలా ప్రకటించారు? ఈ 45,000 ఎకరాలు అని అంచనా ఎలా వచ్చింది? రాయలసీమలోని సరిహద్దు 3 జిల్లాల్లో కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లోనే ఎక్కువ సాగు జరిగింది. మొత్తం సాగుపై అధికార యంత్రాంగం వెంటనే ప్రకటన చేయాలి. ఉల్లి రైతులు గత 50 సంవత్సరాలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్న 4 సంవత్సరాలు ఈ సంవత్సరం ఒకటని రాయలసీమలోని పెద్దలు చెప్తున్నారు. ఉల్లి పంటను సాగు చేసేది భార్యాభర్త కలిసి పొలంలో పనిచేసుకునే చిన్న చిన్న రైతులు, కౌలు రైతులు మాత్రమే. పంట సాగు చేసిన 30 రోజుల్లోపు ఈ క్రాప్ జరగాలి. పంట తీసేసి మార్కెట్కి వెళ్ళిపోయినా ఇంకా ఈ క్రాప్ పూర్తి కాలే. దీని మూలంగా నిజమైన సాగు చేసిన చిన్న చిన్న రైతులకు అన్యాయం జరుగుతుంది. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఉల్లి ఎకరానికి సరాసరి 7 నుంచి 8 టన్నులు దిగుబడి వచ్చింది. పంటకు పెట్టిన పెట్టుబడి కాకుండా ఇప్పుడు పంట హార్వెస్ట్ చేయడానికి ట్రక్ కిరాయి, హమాలీ ఛార్జీలు, మార్కెట్లో కమిషన్ 2% డబ్బు చెల్లించడానికి పంటకు ధర లేని పరిస్థితుల్లో అప్పు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నామని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన సహాయం ఉల్లి రైతులు నష్టపోతున్న దాంతో చూస్తే చాలా స్వల్పం. ఇది ఏమాత్రం కూడా వాళ్ళని సంక్షోభం నుంచి బయటపడేది. అది కూడా ఎప్పటికి చెల్లిస్తారు? ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి వర్ణాతీతం. ప్రభుత్వ కనీస మద్దతు ధర పుట్టికి ₹19,720, సరాసరిన MTU 10-10, మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానం రకం అయితే 5,000 నుండి 6,000 మద్దతు ధర కంటే తక్కువకి KNM కోనారం వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ జిల్లా రకాలైతే పుట్టికి 4,000కు పైగా తక్కువకు అమ్ముకుంటున్నారు. ఎకరాకి 3 పుట్లు సరాసరి దిగుబడి. రైతులు ఎకరానికి 12,000కు పైగా వాళ్ళకి ధర్మబద్ధంగా రావాల్సిన డబ్బు నష్టపోతున్నారు. జిల్లాలో వరి రైతులు ఈ పంటలోనే సుమారు 250 కోట్లకు పైగా నష్టపోతారు. సజ్జ రైతులు క్వింటాల్ ₹800 కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకుంటున్నారు. పత్తి రైతుల పరిస్థితి సంక్షోభంలోకి వెళ్తోంది. రాష్ట్రంలో ఈ ఖరీఫ్లో పత్తి జరగవలసిన సాధారణ సాగు 13.5 లక్షల ఎకరాలు అయితే సాగు జరిగింది 10.62, అంటే 81% లక్షల ఎకరాలు. ఇందులో కర్నూలు జిల్లాలోనే సాగు జరిగింది 5.54 లక్షల ఎకరాలు, అంటే 52%. సీజన్ తొలకరలో కర్నూలు జిల్లాలో వర్షపాతం అనుకూలంగా ఉండటంతో 107% పత్తి సాగు జరిగింది. ఆగస్టు 8 నుండి కురిసిన అధిక వర్షాలకు మొదటి డొలుపు పూత పింద దెబ్బతింది. ఇప్పుడు మరలా 2 రోజుల నుండి కర్నూలు జిల్లాలో అధిక వర్షాలకు మరలా అదే పరిస్థితి. ఈ రోజుకు రాష్ట్రంలో ఎక్సెస్ వర్షం కురిసిన జిల్లాలు 4 అయితే అందులో కర్నూలు జిల్లా +28% అధిక వర్షం నమోదైంది. ఈ పరిస్థితుల్లో ప్రత్తికి ప్రధాన మార్కెట్ అయిన ఆదోని మార్కెట్ యార్డ్కి సుమారుగా 6 నుండి 8,000 క్వింటాలు పత్తి వస్తున్నట్టు తెలుస్తోంది. పొడుగు పింజ పత్తి ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాల్కి ₹8,110. ప్రస్తుతం మార్కెట్ యార్డ్లో అమ్ముతున్న ధర కనిష్ట ధర ₹3,906, గరిష్ట ధర ₹7,352. CCI సెంటర్లు అక్టోబర్ 1 నుండి తెరుస్తామని ప్రకటించారు. కానీ 1వ తారీఖు తెరిచే అవకాశం లేదని తెలుస్తుంది.
రాష్ట్రంలో రెండవ అత్యధిక సాగు జరిగిన పత్తి ఉత్పత్తి దెబ్బతిని కనీస మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్న పంటల్లో మరో పంట పత్తి కూడా తోడింది. ఎప్పుడైనా ఒక సీజన్లో ఒకటో రెండో పంటల అమ్మకంలో సమస్యలు వస్తాయి. కానీ ఈ సీజన్లో మొట్టమొదటిగా మార్కెట్కి వచ్చే ఉల్లి తీవ్ర సంక్షోభంతో మొదలై అరటి, చీని, సజ్జ, ధాన్యం, పత్తి ప్రతి రైతు సంక్షోభమే. ప్రభుత్వం ప్రకటనలు తప్ప ఇంతవరకు ఏ పంటలకైనా రైతుకు పంట అమ్మకంలో ప్రభుత్వం ప్రకటించిన సాయం ఎంత అందింది? ఇక యూరియా సంక్షోభం చెప్పనాలో కాదు, ఇంతటి సంక్షోభం ఎప్పుడు చూడలేదు. బ్లాక్ మార్కెటింగ్ని అరికట్టి రైతుకు అవసరమైన యూరియా అవసరమైన సమయంలోనే అందించాలని మ్యాజిస్ట్రియల్ అధికారులను, రెవెన్యూ డివిజనల్ అధికారి వాళ్ళకి ప్రజాస్వామ్యతంగా వినతిపత్రం ఇవ్వడానికి అన్నదాత పోరు పేరుతో పిలిపిస్తే పోలీసు వ్యవస్థ ద్వారా కార్యక్రమాన్ని అడ్డుకునే పరిస్థితి. ఇదేమి బంధుకు పిలిపివ్వాలా, రాస్తారోకోకు పిలిపివ్వాలా, ఆఫీసుల ముట్టడికి పిలిపివ్వాలా, కేవలం వినతిపత్రం సమర్పణకే ఆంక్షలు. ఈ పంటల పూర్తి మార్కెటింగ్ మొదలైతే ఎలా ఉంటుందో ఆలోచిస్తే చాలా ఆందోళన కలుగుతుంది. ప్రభుత్వ యంత్రాంగం ప్రకటనలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించకపోతే రైతాంగం చాలా ప్రమాదంలో పడుతుంది. ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో ఆలోచన చేయాల్సిన అవసరాన్ని ముందుగానే తెలియజేస్తున్నామని ప్రకటించారు.